ఇక మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ముగియడం, అదేవిధంగా ఈరోజు అసలు ఏదైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎవరైతే మరి ఉపసంహరణ కూడా ఉండబోతున్నటువంటి పరిస్థితిలో అసలు ఘట్టం ఇప్పుడు తెరదీస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ యొక్క రెబల్స్ అభ్యర్థులు ఉంటారో మరి ఆ రెబల్స్ అభ్యర్థులకు సంబంధించి కూడా మరి వెనక్కి తగ్గుతారా లేకపోతే బరిలో ఉంటారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సో ముఖ్యంగా చూసినట్లయితే గనక ఇప్పటికే మున్సిపాలిటీలో భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 30 వార్డులు ఉన్నాయి. ఈ 30 వార్డులో చూసినట్లయితే గనక ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కూడా మరి ప్రచారంలో ఇప్పటికే హోరెత్తుతున్నటువంటి పరిస్థితి. ఇక అభ్యర్థులు కూడా మరి ప్రచారంలో మరి దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. సో హోరాహోరీ ప్రచారాలతో ఇప్పటికే మనం చూసినట్లయితే కనుక భూపాలపల్లి మున్సిపాలిటీలో మరి ఎన్నికల సందడి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితిలో ఇక ఇప్పుడు అసలు ఘట్టం అయితే స్టార్ట్ కాబోతుందని చెప్పుకోవాలి. ఇక అభ్యర్థులకు సంబంధించి ఫైనల్ లిస్ట్ ఈరోజు మరి రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి అధికారికంగా మరి వీళ్ళు పోటీకి దిగుతున్నారు, వీరే బరిలో ఉంటారని ఫైనల్ అయినటువంటి వెంటనే మరి ప్రచార హోరు మరి ప్రచారానికి సంబంధించినటువంటి వేడి మరింత పెరుగుతుందనే చెప్పుకోవాలి. ఇప్పుడే ఎన్నికలకు సంబంధించి మనం చూసినట్లయితే కనుక భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు కావచ్చు, మరోవైపు మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ఈ ఎన్నికలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక భూపాలపల్లి అభివృద్ధిపైనే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరి అభివృద్ధి అనేది మా హయాంలోనే జరిగింది, బీఆర్ఎస్ హయాంలోనే ఇక్కడికి సంబంధించినటువంటి అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్తా ఉంటే, సో ఏదైతే ఇప్పటికే ఈ 2.5 సంవత్సరాల కాలంలో భూపాలపల్లికి సంబంధించి నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నాం, మరి భూపాలపల్లికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి విజన్ మాకుంది అని చెప్పేసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా చెప్తా ఉన్నారు. మరో అడుగు ముందుకేసి ఆయన ఏం చెప్తున్నారు, సో ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి నేను చెప్తున్నటువంటి మాటలు కావచ్చు, ఏదైతే భూపాలపల్లికి సంబంధించినటువంటి విజన్ గనక నేను అమలు చేయనట్లయితే గనక మళ్ళీ వచ్చేటటువంటి ఎన్నికల్లో నేను పోటీ చేయను అని చెప్పేసి కూడా ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి కూడా బస్తీబాట కార్యక్రమాల్లో కావచ్చు, ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఆయన కూడా ప్రధానంగా విమర్శనాస్త్రాలు సంధిస్తుంది ఏంటంటే భూపాలపల్లికి సంబంధించినటువంటి నిధుల్ని మరి ఆయన ఏదైతే సొంత మండలానికి ఎమ్మెల్యే తరలించుకుపోయారు అని చెప్పేసి ఇప్పటికే ఎమ్మెల్యే పైన మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి తీవ్రమైనటువంటి స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. తమకు సంబంధించినటువంటి అంటే నేను తరలించుకుపోలేదు అని చెప్పేసి మరి నిరూపించుకోవడానికి మరి సిద్ధమా అని చెప్పేసి కూడా ఇదివరకు కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో భూపాలపల్లి అభివృద్ధి ఎజెండాగా ఇక్కడ మనకు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి యొక్క ఎన్నికల ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ కావచ్చు, ఏదైతే సిపిఐ సిపిఎం ఏదైతే ఉమ్మడిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాము. అన్ని వార్డుల్లో కూడా మరి దాదాపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి ఫైనలైజ్ చేసినటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ అమలు చేసినటువంటి పథకాలు కావచ్చు, అదేవిధంగా భూపాలపల్లిలో మేము చేసినటువంటి అభివృద్ధి ఇది అని ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఇప్పటికే ఖరారు చేసినట్టుగా తెలుస్తూ ఉంది, సమాచారం అందుతా ఉంది. ఇక దీనికి సంబంధించి కూడా మరి ఏదైతే గతంలో చేసినటువంటి అభివృద్ధిని వాళ్ళకు కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ విధంగా ఇరువురు పార్టీలు ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా ప్రచారంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, ఓటర్లను ప్రసన్నం చేసుకునేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు చూసినట్లయితే గనక మరి పట్టణ ప్రాంతంలో తమ బలాన్ని మరి చూపించుకోవాలి, తమ ప్రాతినిధ్యాన్ని కనబరచాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కూడా ఒక పట్టు నిలుపుకోవాలని చెప్పేసి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. సో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కూడా మరి బరిలోకి దిగి ప్రచారంలో కూడా మరి వారు కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ముఖ్యంగా చూసినట్లయితే గనక మరి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కూడా మరి కొన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా కొన్ని స్థానాలు భారతీయ జనతా పార్టీ కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ కు మరి గుండు సున్నా వచ్చినటువంటి పరిస్థితిలో ఈ ఎన్నికల్లో కూడా తమ సత్తా ఖచ్చితంగా ఉంటుంది. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము తప్పకుండా మాదే పై చేయింది కాబట్టి ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో కావచ్చు మాదే పై చేయి ఉంటుందని ఒకవైపు కాంగ్రెస్ చెప్తున్నటువంటి వేళ మరి ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ చెప్తుంది ఏంటంటే 6 గ్యారంటీలు 420 హామీల్ని కాంగ్రెస్ అమలు చేయడంలో విఫలమైంది కాబట్టి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా మున్సిపాలిటీ కోట పైన జెండా ఎగిరేసేది మేమే అని చెప్పేసి మరోవైపు బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, మొత్తానికైతే హోరాహోరీ ప్రచారాలతో ఏదైతే భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి రాజకీయాలు మరి హీట్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఏ ఏరియా చూసినా కూడా, ఏ వార్డు చూసినా కూడా ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది.